హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు యక్షిని వెబ్ సిరీస్ చూశాను. సిరీస్ ప్లాట్ ఏంటంటే, కుబేరుడి శాపం వల్ల భూమి మీద ఇరుక్కుపోయిన యక్షిని తిరిగి వాళ్ళ లోకం అయిన అల్కాపూర్కి వెళ్ళాలంటే 100 మంది మగాళ్ళను చంపాలి. అందులోనూ 100వ మనిషి ప్యూర్ వర్జిన్ అయి ఉండాలి. మరి యక్షినికి ఆ పర్సన్ దొరికాడా లేదా, అతన్ని చంపి తిరిగి వాళ్ళ లోకానికి వెళ్ళిందా లేదా, అలాగే మహాకాల్కి జ్వాలాముఖికి యక్షినితో సంబంధం ఏంటి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే సిరీస్ చూడాలి. కోట బొమ్మాళి పిఎస్, అర్జున ఫల్గుణ లాంటి మూవీస్ని డైరెక్ట్ చేసిన తేజ మర్ని ఈ సిరీస్కి డైరెక్టర్. ఈ యక్షిని స్టోరీ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే పాకెట్ ఎఫ్ఎం, యూట్యూబ్లో ఇంకా కొన్ని చోట్ల దీని ఆడియో సిరీస్ ఉంది. దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి ఈ ఆడియో సిరీస్ని వీడియో సిరీస్గా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారా అంటే నో అనే చెప్పాలి. మొత్తం 6 ఎపిసోడ్ సిరీస్గా వచ్చిన ఈ యక్షిని ఫస్ట్ 2 ఎపిసోడ్లు పర్లేదనిపించిన తర్వాత నుంచి అల్ట్రా ల్యాగ్ మ్యాక్స్ ఉంటుంది. అస్సలు ఇంట్రెస్టింగ్గా ఒక్క ఈవెంట్ కానీ ఒక్క సీన్ కానీ ఉండదు. మెయిన్గా మంచులక్ష్మి అక్క వస్తుంది. అక్క ఉన్నంత వరకు ఆ డైలాగ్స్ వింటుంటే ఇరిటేషన్ వచ్చింది. ఇంకా ఈ సిరీస్కి బాహుబలి ప్రొడ్యూసర్స్ అయిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రొడ్యూసర్స్. మరి అంత పెద్ద ప్రొడ్యూసర్స్ ఈ సిరీస్ని తీశారంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ సిరీస్లో అలాంటివి ఏమీ ఉండవు. ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ పరమ బోరింగ్గా ఉన్నాయి. ఇంకా లాజిక్ల సంగతి అయితే అడగకుండా ఉంటే బెటర్. చాలా సీన్లు సిల్లీగా, ఇల్లాజికల్గా ఉన్నాయి. అలాగే సిరీస్ మొత్తం ఒక్క హై ఇచ్చే మూమెంట్ కానీ, ఎమోషనల్ టచ్ ఇచ్చే ఒక్క సీన్ కానీ లేదు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, యక్షినిగా చేసిన హీరోయిన్ వేదిక గ్లామరస్గా ఆ రోల్కి సూట్ అయ్యారు. హీరోగా చేసిన రాహుల్ విజయ్ తన రోల్కి జస్టిఫై చేశారు. విలన్ రోల్లో కనిపించిన అజయ్ కూడా బాగానే చేశారు. ఇంకా మంచులక్ష్మి, ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ రోల్స్లో పర్లేదనిపించారు. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే, జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ కొన్ని చోట్ల పర్లేదు, కానీ మ్యాక్సిమం ప్లేసెస్లో గ్రీన్ స్క్రీన్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. సిరీస్లో ప్లస్లు అయితే పెద్దగా ఏం లేవు, మైనస్లు అయితే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓవరాల్గా సిరీస్ నాకైతే నచ్చలేదు. ఫ్యాంటసీ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళు ట్రై చేస్తామంటే మీ ఇష్టం. సిరీస్ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు ఇంకా అదర్ ఇండియన్ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని కిస్ సీన్స్ ఉంటాయి, సో ఇండివిజువల్గా చూడడం బెటర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.